భార్య, బానిస. పట్టు వదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, మనుష్యులు చంచల స్వభావులు. వారిలో ఒకప్పుడు ఉదార భావాలు, ఉన్నతాశయాలు ఏర్పడినప్పటికీ అవి వారి హృదయాలలో శాశ్వతంగా ఉండవు. ఆకాశం ఎత్తులేచిన సముద్ర తరంగం విరిగిపడిపోయినట్టుగా వారి ఆశయాలు, ఆదర్శాలు వాటంతట అవే భగ్నమైపోతాయి. దీనికి ఉదాహరణగా జిహ్వలుడు అనే యువకుడి కథ చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం భరుకచ్చప నగరంలో జిహ్వలుడనే వైశ్య యువకుడు ఉండేవాడు. అతను ధనికుడు, అందమైన యువకుడును. తన సాటి యువకులు అందగత్తెలను భార్యల కోసం అన్వేషించే సమయంలో అతను నిత్య సౌఖ్యాలను కూడా పాటించక అహోరాత్రాలు తన వ్యాపారంలోనే నిమగ్నుడై త్వరలోని వర్తక వాణిజ్యాలలో సాటిలేని సమర్థత సంపాదించుకున్నాడు. ఆ నగరపు వర్తకులలో అతనికన్నా రెట్టింపు వయసు వాళ్లు కూడా అతని సలహా సహాయాలపై ఆధారపడనారంభించారు. అతని ఖ్యాతి నగరమంతా పాకింది. జిహ్వలుడికి తమ కుమార్తెలనిచ్చి పెళ్లి చేయాలని ఎందరో కోటీశ్వరులు, గొప్ప వంశాలకు చెందిన వాళ్ళు ప్రయత్నించారు. అందానికి ప్రసిద్ధికెక్కిన ఎందరో కన్యలు అతన్ని పెళ్లాడాలని ఊవెళ్ళూరారు. కాని జిహ్వలుడు పెళ్లి మాట తలపెట్టలేదు. నాకింకా 25 ఏళ్లు నిండలేదు. యవ్వనులతో వర్తకం ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఆ ఏర్పాట్లు పూర్తి కాగానే వివాహం సంగతి ఆలోచిస్తాను అని జిహ్వలుడు తన బంధుమిత్రులతో అంటూ వచ్చాడు. అతను ఒక నౌకను యవన దేశం తీసుకుపోవటానికి ఆయత్తం చేయించాడు. అందులో విలువగల వస్తు సామాగ్రి ఎక్కించారు. మంచి ముహూర్తం చూసి జిహ్వలుడు తన పరివారంతో సహా నౌకలో ఎక్కి యవన దేశానికి ప్రయాణమయ్యాడు. జిహ్వలుడి నావికులు ఆ దేశానికి ప్రయాణం చెయ్యటం ఇదే మొదలు. కొద్ది వారాలు గడిచాయి. నౌకలో మంచినీరు, ఆహార పదార్థాలు అయిపోయాయి. వాటి కోసమని నౌకను ఒక తీరానికి చేర్చారు. జిహ్వలుడు అతని పరివారము ఒడ్డుకు దిగి జనసంచారాలను వెతుక్కుంటూ పోసాగారు. కొంత దూరం వెళ్లేసరికి వారికి కొండలు, అడవులు గల ప్రాంతం తగిలింది. ఆ పర్వతారణ్యాలలో అనాగరికులైన కొండజాతి మనుషులు ఉంటున్నారు. వారు తమ ప్రాంతంలోకి ఇతరులను అడుగుపెట్టనివ్వరు. అడుగుపెట్టిన వారిని ప్రాణాలతో బయటకి పోనివ్వరు. జిహ్వలుడి ముఠా అరణ్యంలోకి కొద్ది దూరం వెళ్లగానే మాయాయుద్ధంలోలాగా వారిపై బాణాల వర్షం కురిసింది. ఆ దెబ్బకే చాలామంది చచ్చారు. మిగిలిన వారు వెనక్కి తిరిగి పారిపోతూ ఆటవికుల ఈటలకు బలి అయ్యారు. జిహ్వలుడి సమీపంలో ఉన్న గుట్టమీదికి పరిగెత్తి ఎలాగో ఆటవికుల బాణాలకు, ఈటలకు బలి కాకుండా తప్పించుకున్నాడు. అతని పరివారంలో 2 మాత్రమే చిన్న గాయాలతో నౌకను చేరుకోగలిగారు. ఇంకా ఎవరైనా వస్తారేమోనని నావికులు ఆ రోజల్లా చూసి అందరూ చనిపోయినట్టు రూఢి చేసుకుని నౌకను భరుకచ్చాపానికి తీసుకుపోయారు. జిహ్వలుడు తత్సమయానికి ప్రాణాలు దక్కించుకున్నాడే గాని అతను ఆ కొండ మీద దిక్కులేని చావు చావటం తప్పనిసరిగా కనిపించింది. అతను ఒక కొండ గుహలో తలదాచుకున్నాడు. ఆ చుట్టుపక్కల ఎక్కడా తిండిగాని, నీరుగాని ఉన్నట్టు అతనికి కనపడలేదు. వాటిని వెతుక్కుంటూ దూరం పోతే ఆటవికులు చంపేస్తారని అతడికి భయం. వాటిని వెతుక్కుంటూ దూరం పోతే ఆటవికులు చంపేస్తారేమోనని అతనికి భయం. అతను అలసటతోనూ, ఆకలితోనూ శోషిల్లి స్పృహ తప్పి పడిపోయాడు. అతనికి మళ్ళీ స్మృతి తెలిసేసరికి అతని సమీపంలో ఒక ఆటవిక స్త్రీ నిలబడి ఉన్నది. ఆమెకు 16-17 ఏళ్లు ఉండవచ్చు. ఆటవిక స్త్రీలందరిలాగే ఆమె మెడనిండా గవ్వల పేర్లు, పూసల చేర్లు వేసుకున్నది. చేతులకు దంతపు గాజులు తొడుక్కున్నది. ఆమెను చూడగానే ముందు జిహ్వలుడు భయపడ్డాడు. కాని ఆమె తనని చూసి చిరునవ్వు నవ్వేసరికి ఆ భయం కాస్తా పోయింది. తర్వాత అతనికి ఆమె అసామాన్య సౌందర్యవతి అని తెలిసి వచ్చింది. అంత అనాగరికమైన ఆభరణాలు ధరించినప్పటికీ ఆమెలో ఉన్న అందం ఏ నాగరిక స్త్రీలోనూ తాను చూడలేదని జిహ్వలుడు అనుకున్నాడు. ఆ పిల్ల కూడా జిహ్వలుణ్ణి చూసి అతను చాలా అందగాడని గ్రహించింది. ఆమెకు అతనిపై ప్రేమ పుట్టుకొచ్చింది.
తన జాతివారు అతన్ని చూస్తే చంపేస్తారని ఆమెకు తెలుసు. అతని తిండి కోసము, నీటి కోసము ఆ ప్రాంతంలో తిరిగితే అతనికి క్షేమం కాదు. అందుచేత ఆమె అతన్ని సంజ్ఞలతో తన వెంట తీసుకుపోయి ఒక కొండ కోన చూపించింది. అది నిర్జనమైన ప్రాంతం. అక్కడ జిహ్వలుడు స్నానం చెయ్యటానికి, తాగటానికి చక్కని నీరున్నది. విశ్రమించటానికి చెట్ల నీడలున్నాయి. అతన్ని ఆ కోనలో ఉండమని ఆ పిల్ల వెళ్ళిపోయి కొంతసేపటికి అతనికి భోజనం తెచ్చి ఇచ్చింది. చీకటి పడినదాకా ఆమె అతని వెంట ఉండి అతనికి ఎన్నో సువాసనగల అడవి పూలు, మాలలు కట్టి ఇచ్చింది. అందమైన పక్షులను చూపించింది. ఆ రాత్రికి అతను పడుకునేటందుకు మంచి చోటు చూపించి మళ్ళీ వస్తానని సంజ్ఞ చేసి వెళ్ళిపోయింది. వారిద్దరిది ఒక భాష కాదు, ఒక జాతి కాదు, ఒక సంస్కారం కాదు. అయినా జిహ్వలుడు ఆమెను గాఢంగా ప్రేమించాడు. ఆమె తన వెంట ఉన్నంతసేపు అతను తన కష్టాలన్నింటినీ పూర్తిగా మరిచిపోయాడు. ఆమె వెళ్ళిపోగానే అతనికి అన్ని కష్టాలు రెట్టింపు బరువుతో వచ్చి తనపైన పడ్డట్టు అయింది. ఆమె మళ్ళీ తనకు కనబడదేమోనన్న బెంగతో అతను ఆ రాత్రి కన్నుమూయలేదు. మర్నాడు ఉదయం ఆమె ముఖం కనిపించగానే అతని దిగులంతా మంచు విచ్చినట్టు ఒక్కసారి విచ్చిపోయి వర్ణనాతీతమైన ఆనందం కలిగింది. జిహ్వలుడు ఆ పిల్ల రక్షణ పోషణలతో ఆ కొండలలో 3 మాసాలు గడిపాడు. ప్రకృతి సౌందర్యాన్ని తిలకించటంలో ఉండే ఆనందము, రుచికరమైన ఆహారం తినటంలో ఉండే ఆనందము, చల్లని కోనేటి జలంతో ఈదులాడి కొండమీద స్వచ్ఛమైన గాలి పీల్చటంలో ఉండే ఆనందము అతను తన జీవితంలో మొదటిసారి అనుభవించాడు. ఎంత నాగరికత ఉండి, ఎంత డబ్బు ఉండి కూడా అతను ఈ సుఖాలు ఎరుగడు. అదీగాక జిహ్వలుడు ఇంకొక ప్రాణిని ప్రేమించటం కూడా ఇదే మొదటిసారి. అదివరకెన్నడూ అతను తన కష్టసుఖాలను ఇంకొకరితో పంచుకోలేదు. ఆ అవకాశం ఈ ఆటవికుల పిల్ల ద్వారా దొరికింది. తన వారందరికీ దూరమై చేత చిల్లిగవ్వ కూడా లేక ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా ఆ పిల్ల ధర్మమా అంటూ స్వర్గ సుఖాలన్నీ అనుభవిస్తున్నాననుకున్నాడు. ఈ 3 నెలల కాలంలో వారు ఒకరి భాష ఒకరు నేర్చుకున్నారు. ఒకనాడు జిహ్వలుడు తన స్నేహితురాలితో, నేనిక్కడ ఇలా ఎంతకాలం బతకను? నాకు ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి. కాని నువ్వు లేకపోతే నాకవి ఏవీ అక్కర్లేదు. నా వెంట వచ్చేసి నన్ను పెళ్లాడు. నీకు మహారాణిలాగా జరిగేటట్టు చేస్తాను అన్నాడు. ఆమె ఇందుకు సమ్మతించింది. ఒకరోజు చీకటి పడగానే ఇద్దరూ ఆ ఆటవికుల ప్రాంతం విడిచిపెట్టి సముద్ర తీరానికి వచ్చారు. అదృష్టవశాత్తు వారికొక తీరనౌక దొరికింది. జిహ్వలుడు తన కొత్త భార్యతో సహా అందులో ఎక్కి కాలక్రమాన భరకచ్చాపానికి చేరుకున్నాడు. భరకచ్చప నగరపు రేవు అంత దూరాన కనబడగానే జిహ్వలుడిలో ఒక వింత మార్పు వచ్చేసింది. అతను నిద్ర మేలుకున్నవాడిలాగా అయ్యాడు. అతని మనస్సులో అదివరకున్న ఆలోచనలన్నీ మాయమైపోయి మామూలు వర్తకుడైపోయాడు. 3 నెలలు వ్యాపారం మానటం వల్ల తనకెంత నష్టం వచ్చిందో అంచనా వేసుకున్నాడు. సముద్రాల మీద వెళ్ళి అతను సరుకు వెంట తీసుకురాకుండా ఎన్నడూ తిరిగి రాలేదు. ఈసారి అతను వెంట తెచ్చినదేమిటి? ఒక అనాగరికపు ఆటవికుల పిల్ల. ఆమెను బానిసగా అమ్మితే మంచి డబ్బులు రావచ్చునని, తనకు కలిగిన నష్టం కొంత పూడ్చవచ్చునని అతనికి తట్టింది. ఆమె వల్ల అతనికి అంతకన్నా మరో ఉపయోగం కనిపించలేదు. రేవులోకి అడుగు పెడుతూనే జిహ్వలుడు ఆ పిల్లను వర్తకులకు అమ్మచూపాడు. ఈ సంగతి గ్రహించి ఆమె భోరున ఏడుస్తూ, నన్ను అమ్మేయకండి, నేను గర్భవతిగా ఉన్నాను అన్నది. ఈ సంగతి చెప్పావు కావేం అంటూ జిహ్వలుడామెను ఆమె గర్భంలో ఉన్న బిడ్డతో సహా దాదాపు రెట్టింపు ధరకు బానిసగా అమ్మేశాడు. భేతాళుడీ కథ చెప్పి, రాజా, జిహ్వలుడు ఇలాంటి పని ఎందుకు చేశాడు? అతనికి ఆ పిల్ల ప్రాణభిక్ష పెట్టి ప్రేమించి ఉపకారమే చేసింది గాని అపకారం చెయ్యలేదే. ఆమెను అతను ప్రేమించిన మాట అబద్ధమా? అతను ఆమెను అమ్మే దురుద్దేశంతోనే వెంట తెచ్చాడా? లేక ప్రేమ అనేది వట్టి మోసమా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. ఆ దేశం కాని దేశంలో జిహ్వలుడు ఆ పిల్లను నిష్కల్మషంగానే ప్రేమించాడు.
అతని స్వదేశానికి తిరిగి రాక యావజ్జీవం అక్కడే ఉండిపోయినట్టయితే బతికున్నంతకాలము ఆమెను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేవాడే. ప్రేమ మోసం ఎంతమాత్రం కాదు. అది వ్యక్తులను బాగు చేస్తుందే గాని పాడు చెయ్యదు. అయితే స్వార్థంతో కూడుకున్న నాగరికతలో ప్రేమ నీరులేని మొక్కలాగా వాడి నశించిపోతుంది. జిహ్వలుడు ప్రేమను దక్కించుకోదలిచినట్టయితే తన స్వార్థపూరిత జీవనాన్ని వదులుకుని అడవిలో ఉండవలసింది. రెండూ కావాలని కోరటమే అతని తప్పు. అందుచేతనే ఆమెను రాణిని చేస్తానని మాట ఇచ్చినవాడు చివరకు బానిసను చేసేశాడు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సంపూర్ణం. పోలీసుకి ఎలా తెలిసింది? చెన్నపట్నం షావుకారుపేటలో కరచంద్ కబీర్ అనే వజ్రాల వర్తకుడు కొన్ని లక్షలు ఆర్జించాడు. ఒక రోజున కబీరుకు ఒక ఉత్తరం వచ్చింది. ప్రియమైన కరచందు, నేను నిన్న ఉదయమే మద్రాసు వచ్చాను. చెంగప్ప నాయకరు వీధి 127వ నంబర్ ఇంటిలో దిగాను. మీ ఇంటికి రాక ఎక్కడో దిగడమేమిటి అని నీకు నా మీద కోపం రావచ్చు. కానీ నేను వచ్చిన పని ఈ వీధి వాళ్లతోనే గనక ఇక్కడ మకాం చేయవలసి వచ్చింది. నిన్ననే వచ్చి నిన్ను చూద్దామనుకున్నాను గాని నాకు జ్వరం తగిలి ఎక్కడికి కదలలేకుండా ఉన్నాను. ఒక మాటు వెంటనే వచ్చి చూసి వెళ్ళు. కె సోహనలాలు అని ఉన్నది అందులో. ఆ ఉత్తరం చదువుకున్న కబీరుకి తన బాల్య స్నేహితుడైన సోహనలాలు వచ్చాడన్న సంతోషం, అయితే జ్వరంలో ఉన్నాడన్న విచారం, అతన్ని తీసుకొచ్చి తన భవనంలో ఉంచి మందు ఇప్పించాలన్న ఆదుర్ద అన్నీ ఒక్కమాటుగా కలిగాయి. అతడు వెంటనే మోటారు మీద బయలుదేరి సొంతంగానే డ్రైవ్ చేసుకుంటూ చెంగప్ప నాయకరు వీధి ఎక్కడున్నదో అని వెతుక్కుంటూ వెళ్ళాడు. చెంగప్ప నాయకరు వీధి అన్నది అసలు ఒక వీధి అనటానికే వీల్లేదు. ఒక ఇరుకైన చిన్న సందు. కబీరు కారు ఆ సందులో పడుతుందా లేదా అన్నంత ఇరుకుగా ఉన్నదది. మద్రాసులో అలాంటి సందులు చాలా ఉన్నాయి. వాటిల్లో కార్లు బళ్ళు ఒకదానికొకటి ఎదురుగా వస్తే తప్పుకోటానికి గాని వెనక్కి మళ్ళటానికి గాని వీలు ఉండదు. వచ్చిపోయే జనానికి ఇరకాటమవుతుంది. అందుకనే అలాంటి సందులల్లో కార్లు బళ్ళు ఒకవైపు నుంచే ప్రవేశించి రెండో వైపు నుంచి పోవాలి గాని రెండు వైపులా ప్రవేశించటం రెండు వైపులా పోతూ ఉండటం పనికిరాదని నోటీసు బోర్డులు కడతారు. ప్రవేశించకూడదు అన్న బోర్డు చెంగప్ప నాయకరు వీధిలో ఆ ముగిని ఉంది. కాని కబీరు తన హడావిడిలో దాన్ని గమనించకుండానే కారును ఆ ముగిలో నుంచి పోనిచ్చాడు. తలుపు నెంబర్లు చూసుకుంటూ మెల్లిగా నడుపుకుంటూ వచ్చి 127వ నంబరు గుమ్మానికి ముందుగా కారు ఆపి గుమ్మం ఎక్కి లోపలికి వెళ్ళాడు. నీలి అద్దాల కళ్ళజోడు ధరించిన పొడుగాటి మనిషి ఒక ఆయన ఎదురు వచ్చి, దయచేయండి కబీరు గారు అంటూ లోపలికి తీసుకుపోయాడు. ఆ మనిషి వెనకాలే వెళ్ళి వాడు చూపించిన ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఆ మనిషి తలుపు గడియ బిగించి వచ్చి కబీరుకు ఎదురుగా ఉన్న రెండో కుర్చీ మీద కూర్చున్నాడు. ఏడి సోహన్లాల్, ఎక్కడున్నాడు? జ్వరం ఎలా ఉంది అని అడిగాడు కబీరు. ఆ మనిషి విషపు నవ్వు నవ్వి, నేనే ఆ సోహన్లాలిని. నాకే ఆ జ్వరం వస్తా. మిమ్మల్ని ఇక్కడికి రప్పించటానికే ఆ జ్వరం వచ్చింది అన్నాడు. కబీరుకి ఆశ్చర్యం వేసింది, అనుమానము కలిగింది. లాహోరులో చిన్నప్పుడు నన్ను ఎరిగి ఉన్న సోహన్లాలు వచ్చి ఆ ఉత్తరం రాశాడనుకున్నాను అన్నాడు. మీ లాహోరు స్నేహితుణ్ణి నేను బాగా ఎరుగుదును. ఆయన దస్తూరి కూడా నాకు తెలుసు. అందుచేతనే ఆ ఉత్తరాన్ని మీకు ఆయన రాసినట్టుగా రాయగలిగాను అన్నాడు సోహన్లాల్. ఎలా ఎరుగుదువు? మోసం చేసి నన్నెందుకు రప్పించినట్లు అని అడిగాడు కబీర్. మిమ్మల్ని ఎరగటానికేముందిలేండి. ఎక్కడెక్కడ ధనవంతులున్నారో వాళ్ళందరూ నా జాబితాలో ఉన్నారు. మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి కారణం మీ మీద ప్రేమ చేతగాదు. ఇప్పుడు మీరు సంతకం చేసి నాకు ఇవ్వబోయే మీ చెక్కు మీద ఉండే అభిమానం కొద్దిని అన్నాడు అతడు. కబీరుకు వళ్ళు మండింది. ఏమిటి, ఇంత ద్రోహమా అంటూ లేచాడు. సోహన్లాల్ ముఖం వికృతంగా మారిపోయింది. వాడు పంట్లాన్ జేబులోంచి చటుక్కుమని పిస్తోలు తీసి కబీరు గుండెకు పెట్టి, కబీర్, అరిచావంటే పేల్చేస్తా అన్నాడు. కబీరు నిర్ఘాంతపోయి నిలబడ్డవాడల్లా కుర్చీలో కూలపడ్డాడు. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం ఆవరించింది. కపట సోహన్లాల్ ముఖం మళ్ళీ మామూలు విషపు నవ్వుతో వికసించి వాడు మెల్లిగా, కబీరు గారు
మీరు వృధాగా కాలయాపన చేయక ఆ చెక్కు ఎంత త్వరగా సంతకం పెట్టి ఇస్తే అంత మంచిది. కాసేపటిలో మా రంగోజీ వస్తాడు. వాడా చెక్కు బ్యాంకుకు తీసుకుపోయి మార్చి సొమ్ము తీసుకుంటాడు. ఆ సొమ్మంతా నోట్ల రూపంలో మా వద్ద ఉండటం క్షేమం కాదు గనక ఆ నోట్లతో బంగారపు కాసులు కొనేస్తాడు. దీనికంతా కొంతసేపు పడుతుంది గదా. సొమ్ము బంగారంగా మారే వరకు మీరిక్కడనే ఉండిపోవాలి. మీరు త్వరగా విడుదల అవ్వాలంటే కాలయాపన చేయక ఆ చెక్కు రాసివ్వండి అన్నాడు. నేను నా చెక్కు బుక్కు నీకోసమని కూడా తెచ్చానా మరి అన్నాడు కబీర్. కపట సోహన్లాల్ మళ్ళీ ఒక మాట విషపు నవ్వు నవ్వి, ఆ జాగ్రత్త నేను పడ్డానులేండి. మీ ఆఫీసులో నా మనిషిని ఒకణ్ణి నౌకరీకి ప్రవేశపెట్టించాను. ఆ చెక్కు బుక్కును వాడి చేత మీ కోటు జేబులో పెట్టించాను. మీరు ఆఫీసుకు వెళ్లటంతోనే కోటు తీసి కొయ్యకు తగిల్చి ముఖం కడుక్కోవడానికి మరో గదిలోకి వెళ్ళటం మామూలని మాకు తెలుసు. ఆ సమయంలోనే ఈ ప్రొద్దుట చెక్కు బుక్కు మీ జేబులోకి వచ్చింది అన్నాడు కబీర్. కబీరు జేబు తడుముకునేటప్పటికీ చెక్కు బుక్కు చేతికి తగిలింది. ఎంత ద్రోహం అనుకుంటూ ఆయన చెక్కు బుక్కు తీశాడు. 50,000 రూపాయలకి చెక్కు రాసి సంతకం పెట్టి కపట సోహన్లాల్కి అందించాడు. కపట సోహన్లాల్ మళ్ళీ ఆ విషపు నవ్వు నవ్వుతూ, మిస్టర్ కబీర్, మీరు ఎలాగైనా బుద్ధిమంతులండి. మూర్ఖంగా కాలయాపన చేయక చెప్పటంతోనే పరిస్థితులను అర్థం చేసుకుని చెక్కు రాసిచ్చేశారు అని మెచ్చుకున్నాడు. ఇంతలో తలుపు తట్టిన చప్పుడైంది. అడుగో రంగోజీ వచ్చాడు. ఎందుకో అంత గట్టిగా బాదుతాడు. నాకు హఠాత్తుగా చెముడు పట్టుకుంది అనుకున్నాడు గామూసు అంటూ కపట సోహన్లాల్ లేచి, కబీర్ గారు, ఇప్పుడు నేను వెళ్ళి వాడికి తలుపు తీయాలి. నేను మొగమటు తిప్పగా చూసి మీరు నా వెనక నుంచి వచ్చి నా మీద పడి నన్ను చంపాలనో కొట్టాలనో కోరిక పుట్టవచ్చు. మీకు అటువంటి వృద్ధాశ్రమ అవకాశం కలగకుండా మీరు నా ముందే ఆ తలుపు దాకా నడవాలి అన్నాడు. గత్యంతరం లేక కబీరు తలుపు వద్దకు నడిచి వెళ్ళాడు. కాస్త వెనకాలే కపట సోహన్లాల్ కూడా వెళ్ళాడు. తలుపు తీయండి కబీరు గారు. తీసి పారిపోవటానికి మాత్రం వృధా ప్రయత్నం చేయకండి. ఏమంటే ఒక్క అడుగు మీరు అవతల పెట్టారంటే రంగోజీ మిమ్మల్ని పిస్తోలుతో కాల్చేస్తాడు అన్నాడు కపట సోహన్లాల్. ఆరి దుర్మార్గుడా, ఎన్ని ఏర్పాట్లు చేశావురా అని మనస్సులో అనుకుంటూ విధిలేక తలుపు తెరిచాడు కబీర్. గుమ్మానికి అడ్డంగా పిస్తోలు పుచ్చుకుని సిద్ధంగా ఆ రంగోజీ ఎవడో అక్కడ ప్రత్యక్షం అవుతాడనుకున్నాడు కబీర్. కానీ రంగోజీకి బదులుగా జమాజట్టీల వంటి పోలీసు వాళ్ళు నలుగురు ప్రత్యక్షమై తలుపు తెరవటంతోనే లోపలికి ప్రవేశించారు. కపట సోహన్లాల్ వాళ్ళని చూడటంతోనే నిర్ఘాంతపోయాడు. వాడి చేతిలో ఉన్న పిస్తోలు వాడికి తెలియకుండానే జారి క్రిందపడి ఢామ్ అని పేలింది. పోలీసు వాళ్ళు కూడా నిర్ఘాంతపోయి చూస్తుంటే కబీరు, వేడుక చూస్తారేమిటి, పట్టుకోండి హంతకుణ్ణి అని అరిచాడు. వాళ్ళు నలుగురు సంగతి ఏమిటో తెలియకుండానే కపట సోహన్లాల్ని పట్టుకున్నారు. నేరస్తునితో సహా వాళ్ల నలుగురిని కారులోకి ఎక్కమని, కబీరు, పోలీస్ స్టేషన్కు కారు పోనిస్తా. అయితే ఈ దుర్మార్గుడు లోపల నన్ను చెక్కు ఇవ్వవలసిందిగా నిర్బంధిస్తున్నట్లు మీకెలాగ తెలిసింది అని అడిగాడు. పోలీసులు మళ్ళీ నిర్ఘాంతపోయి, మిమ్మల్ని వీడు నిర్బంధించాడా? మాకా సంగతి ఏమీ తెలియనే తెలియదు. ఈ కారు ముఖం ఇటువైపు ఉండటం చూసి రూల్స్కి వ్యతిరేకంగా సందులో వచ్చినందుకు కేసు పెట్టాలని కారు నెంబర్ నోట్ చేసుకున్నాం. కారు ఆ ఇంటికి ఎదురుగా ఆగింది గనక కారు యజమాని ఆ ఇంట్లోకి వెళ్ళి ఉంటాడని తోచి అక్కడ మీకోసం కొంతసేపు కనిపెట్టుకున్నాం. దారిన వచ్చిన ఎవడో ఆ గుమ్మం ఎక్కబోయాడు గాని ఎందుచేతనో వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. ఆయన్ని ఆపి, ఎవరిది ఇల్లు, ఈ కారెవరిది అని అడిగాం. కాని ఆయన, నాకు తెలీదు, నేను ఒక గుమ్మం ఎక్కబోయి ఒక గుమ్మం ఎక్కాను అంటూ చక్కా పోయాడు. మేం ప్రాణం విసిగి కారు యజమాని ఎవరో తెలుసుకుని పేరు రాసుకోపోవటం కోసం ఆ తలుపు తట్టాము. వీడు మమ్మల్ని చూసి వెలవెలపోవటం, పిస్తోలు కింద పడి పేలటం, మీరు వీణ్ణి పట్టుకోమంటే మేం పట్టుకోవడం జరిగిందే కానీ అసలు సంగతేంటో మాకు మీరు చెప్పేదాకా తెలియదు అన్నారు. కబీరు అంతా విని కపట సోహన్లాల్ కేసి చూసి, చూశావా, నువ్వు ఎంతో కట్టుదిట్టమైన వ్యూహం పన్నాననుకుంటే చివరికి నీ పాపం ఎలా పండిపోయిందో. ఆ బోర్డు చూసుకోకుండా సందును ఆ మొగనించి ప్రవేశించి నేను నేరం చేస్తే ఆ నేరం నన్ను నీ చేతుల్లోంచి రక్షించింది. దేవుడి చర్యలు ఎంత చిత్రంగా ఉంటాయి కదా అన్నాడు.
తర్వాత కబీరు పోలీసులతో, ఆ గుమ్మం ఎక్కబోయి మిమ్మల్ని చూసి తప్పించుకుని పోయినవాడు బహుశా వీడి స్నేహితుడు రంగోజీ అయి ఉంటాడు. వాణ్ణి మీరు చూసే ఉన్నారు గనక వెతికి పట్టండి అంటూ పోలీస్ స్టేషన్ దగ్గర కారు ఆపి కపట సోహన్లాల్ని లాకప్లో పెట్టించి వెళ్ళిపోయాడు. తర్వాత పోలీసు వాళ్ళు రంగోజీని కూడా పట్టారు. కపట సోహన్లాల్తో లాలోచి అయి కబీరు జేబులో ఆయనకు తెలియకుండా చెక్కుబుక్కు పెట్టినవాడు పట్టుబడ్డాడు. ముగ్గురు కూడా పాత నేరగాళ్లే అని తేలింది. ముగ్గురికి కఠిన శిక్షలు పడినాయి. కథ సంపూర్ణం.